శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. జనవరి 4 మీన రాశి వారికి సాయంత్రం 5 గంటల తర్వాత ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మీన రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. ఈ రాశి వారికి 2025వ సంవత్సరం జనవరిన సాయంత్రం 5 గంటల తర్వాత జరిగే సంఘటనలు ఇవే. అయితే ఈ రాశివారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది? జనవరి నుండి వీరికి సాయంత్రం 5 గంటల తర్వాత వారి యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనలు జరుగుతాయి, అలాగే ఈ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటో పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. జనవరి 4వ తేదీ నుండి మీనరాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే గనక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది, అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని నియంత్రించుకుంటే గనక జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్గా తీసుకొని మన మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా అధికమనే చెప్పుకోవాలి. వీరికి శత్రువుల సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. వీరిని ప్రేమించే వారు ఎక్కువ మంది ఉన్నప్పటికీ ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. వారి వల్ల జీవితంలో ఎప్పుడూ సమస్య వీరిని వెంటాడుతూనే ఉంటుంది. పక్కనే ఉంటూ చెడును కోరుకునే వ్యక్తులు కూడా మీ యొక్క లైఫ్లో ఉన్నారు. జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ముఖ్యంగా జనవరి 4వ తేదీన సాయంత్రం 5 గంటల తర్వాత మీకు ఏం జరగబోతుందో, దానికి పరిష్కారం ఏమిటో, దాని యొక్క ఫలితాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మిశ్రమమైన ఫలితాలైతే కనబడుతున్నాయి. చాలా కాలంగా మీరు ఏ పరిష్కారం కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ పరిష్కారం దొరికే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి సాధారణమైన ఫలితాలైతే ఉన్నాయి. మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా సూచించబడుతుంది. నూతన పెట్టుబడులు చేయాలనుకున్న వారికి కూడా జనవరి 4వ తేదీ అనుకూలమైన సమయంగా, అనుకూలమైన రోజుగా పరిగణించబడుతుంది. అలాగే ఈ రాశివారి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే సాయంత్రం 5 గంటల తర్వాత మీ యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశం కనిపిస్తుంది. చాలా కాలం నుండి పరిష్కారం దొరకని ఒక పెద్ద సమస్యకి ఈ రోజు దినఫలాల్లో సాయంత్రం 5 గంటల తర్వాత మీకు పరిష్కారం అయితే లభించబోతుంది. చాలా కాలంగా కలుసుకోవాలి అనుకున్నటువంటి స్నేహితుడు కానీ, స్నేహితురాలు కానీ ఈరోజు అనుకోకుండా తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో ఈ రాశివారు ఊహించని కొన్ని సంఘటనలు అయితే చూడబోతున్నారు. ముఖ్యంగా ఈ రాశివారి ఏ పని మొదలుపెట్టినా ముందైనా సరే విఘ్నేశ్వరుని ఆరాధించే పని మొదలు పెట్టండి. ఖచ్చితంగా మీకు ఎటువంటి విఘ్నాలైతే పొంచి ఉన్నాయో వాటి నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే ఈ రాశివారి యొక్క జీవితంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ ఏకపక్షంగా కాకుండా, పొరపాటుగా కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూడగలుగుతారు. అలాగే ఈ రాశివారు ఏదైనా పని మొదలుపెట్టే ముందు దానికి సంబంధించి కుటుంబ సభ్యులతో కూడా, శ్రేయోభిలాషులతో కూడా చర్చించండి. అప్పుడే మీరు అద్భుతాలు చూస్తారు. అలాగే ఈ రాశివారు జాతకం ప్రకారం జీవితంలో శత్రువులను జయించడానికి భగవంతుడు మీకు అవకాశాలు కూడా ఇస్తాడు. అయితే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదా దుర్వినియోగం చేసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు గమనించాల్సి ఉంటుంది. వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తులకు సంబంధించి కూడా ఈరోజు ఒక అప్డేట్ని, న్యూస్ని అయితే మీరు ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత వినే సూచనలైతే కనిపిస్తున్నాయి. శివారాధన తప్పనిసరిగా చేయండి. మీకు అన్ని విషయాల్లోనూ మేలు కలుగుతుంది. పుణ్య ఫలాన్ని మీరు పొందుకుంటారు. దాన ధర్మాలు చేయండి. వీలైనంత వరకు మీకు శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అప్పుడే మీకు మంచి కలుగుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.